ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విప్ర టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుతూ, మహాలయ పక్షం అనగా ఏమిటి? మహాలయానికి మరొక పేరు పితృపక్షం. ఈ మహాలయం ఎప్పుడు వస్తుంది? ఈ మహాలయంలో ఆచరించవలసిన నియమాలు ఏమిటి, కర్మలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ముందుగా పక్షము అనగా 15 రోజులు, 15 days అని అర్థం. భాద్రపద మాసం పౌర్ణిమ తిథి నుంచి అమావాస్య వరకు వచ్చేదే మహాలయ పక్షం. ఈ 15 రోజులు కూడా పితృదేవతలకు ప్రీతికరమైన రోజు. మహాలయం అనగా జగత్తుని లయం చేసేదే మహాలయం. ఒక మనుషులనే కాదు, సర్వ సృష్టిని కూడా లయం చేసుకునేదే ఈ మహాలయం. పూర్వము ఈ జగత్తులో జనావాసం పెరిగిపోవడం ద్వారా త్రిమూర్తులు ఒక్కొక్క అంశాన్ని ఎంచుకొని అందులో లయం చేసుకునే పరమశివుడు భూమి మీద జనాలు పెరిగిపోవడం ద్వారా భూమి భారాన్ని తట్టుకోలేకపోతుంది. అదే స్వర్గంలో కానీ వైకుంఠాది లోకాల్లో కానీ జనాలు పెరిగే కొద్దీ దాని స్థలము కూడా పెరుగుతూ పోతుందట. కానీ భూమికి ఆ స్తోమత లేడు. తద్వారా జనావాసులు పెరిగిపోవడం ద్వారా భూమి భారాన్ని తట్టుకోలేకపోవడం ద్వారా జనులకి నివాసం ఉండడానికి స్తోమత లేక పరమశివుడు ఒక ఆలోచన చేసి అందరినీ కూడా తనలోని లయం చేసుకున్నాడట. అనగా రుద్రరూపాన్ని ధరించి అందరినీ కూడా సంహరించి తనలోని లయం చేసుకోవడమే ఈ మహాలయం. అదే ఈ భాద్రపద పౌర్ణిమ తర్వాత వచ్చే పాడ్యమి నాడు మహాశివుడు తనలోని ఈ సృష్టిని లయం చేసుకున్నాడు కనుక దీనికి మహాలయం అనే పేరు వచ్చిందట. సరే, ఈ విధంగా అందరినీ కూడా సంహరించి తనలోని లయం చేసుకోవడం ద్వారా దేవతలు అలాగే బ్రహ్మాది దేవతలందరూ కూడా కలిసి శివుణ్ణి ప్రార్థించారట. స్వామి, అందరినీ సంహరిస్తే ఈ సృష్టి ఎలా నడుస్తుంది అని ప్రార్థింపగా శివుడు అన్నాడట, సరే నాయనా, ఎవరైతే పుడతారో వారికి తర్వాత మరణం ఉంటుంది, ఆ ద్వారా అందరూ కూడా నాలోని లయం అవుతారు అని చెప్పగా అందరూ కూడా సంతోషించారట. ఇది మహాలయానికి అర్థం. అయితే ఈ మహాలయం పితృదేవతలకి ఎందుకు ప్రీతి అనగా, ఈ మహాలయంలో పితృదేవతా శ్రాద్ధం చేయడం ద్వారా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుందట. సహజంగానే పితృదేవత శ్రాద్ధం అనేది ఒక వ్రతముతో సమానం. ఈ పితృశ్రాద్ధం చేయడం ద్వారా అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా పితృదేవతలు సంతోషించి ఎవరైతే వారి పేర్ల మీద శ్రాద్ధము నిర్వహిస్తారో ఆ వంశం ఏదైతే శ్రాద్ధం నిర్వహిస్తుందో వారికి వారి పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది అని గరుడ పురాణంలో మనకి చెప్పబడింది. ఈ విధముగా ఈ పితృపక్షంలో ఎవరైతే నిత్యము ఉదయం 11:55 నుండి 1 వరకు ఎవరైతే పితృశ్రాద్ధాన్ని ఆచరిస్తారో, ఎవరైతే ఆ యొక్క సమయం పితృదేవతలకి తిలతర్పణం చేస్తారో వారికి ఎన్ని నువ్వులైతే వదిలారో అన్నన్ని వరాలు వారు ప్రసాదిస్తారట. పితృదేవత అనగా తల్లి తండ్రులు లేని వారైతే
నల్ల నువ్వులు బియ్యము కలిపి తర్పణం వదలడం మంచిది. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు బియ్యముతో తర్పణాలు వదలాలట. అయితే పితృదేవతలు అనగా కాలం చేసిన పెద్దలే కాదట. యమలోకంలో దగ్గరే ఉన్న సంయమని అనే ఒక లోకంలో పితృదేవతలు ఉంటారట. వారు వేరు, మళ్ళీ కాలం చేసిన పెద్దలు వేరట. ఈ పితృదేవతలకి ఎవరైతే తర్పణాలు వదులుతారో వారు మరియు కాలం చేసిన పితృదేవతలు వీరిద్దరి అనుగ్రహం ఉంటుందట. ఎవరైతే ఈ మహాలయ పక్షంలో ఇంతకుముందు కాలం చేసిన పితృదేవతల యొక్క తిథి ఈ 15 రోజుల్లో ఎప్పుడైతే వస్తుందో ఆ తిథి నాడు పితృదేవతా శ్రాద్ధం చేయాలట. సరే, ఇవన్నీ కాదు, మాకు తిథి ఏమీ తెలియదండి అని చూస్తే మహాలయ అమావాస్య నాడు చేయడం ద్వారా సర్వపితృశ్రాద్ధం అంటారు. మహాలయం నాడు సర్వపితృశ్రాద్ధం అనగా కేవలం చనిపోయిన మన తల్లిదండ్రులే కాకుండా బంధువులు కానీ, మిత్రులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే కాలం చేసిన వారికి ఆ మహాలయ అమావాస్య నాడు ఎవరైతే పితృశ్రాద్ధాన్ని పిండ తర్పణం ఎవరైతే చేస్తారో, పిండ ప్రదానం ఎవరైతే చేస్తారో ఆనాడు వారికి సర్వపితృదేవత అనుగ్రహం కలుగుతుంది. ఈ మహాలయ పితృపక్షం అనగా ఈ 15 రోజులు కూడా మొదలుకొని ఎవరైతే నిత్యము ఓపిక ఉంటే పితృదేవతల పేరు మీద పురోహితులకి స్వయం పాక దానం ఇవ్వడం అత్యంత శుభప్రదం. స్వయం పాకం అనగా బియ్యము, పప్పులు, కూరగాయలు. అయితే దీనికి కూడా ఒక నియమం ఉందట. ఈ మహాలయ పక్షములో ఆహార నియమాలు కూడా ఉన్నాయి. ఆనపకాయ కానీ అనగా సొరకాయ కానీ, ఇంగువ, అలసందలు, ఉల్లిపాయ ఇవన్నీ కూడా తినరాదు అని ఒక నియమం ఉన్నది. ఇదే కాకుండా చాలా వరకు దోసకాయ పచ్చడిని పితృదేవతా శ్రాద్ధంలో చేస్తారు. కానీ దోసకాయ కూడా వాడరాదని మార్కండేయ పురాణంలో తెలుపబడినది. కాబట్టి ఈ ఆనపకాయ, ఇంగువ, అలసందలు, ఉల్లిపాయ, దోసకాయ మొదలైన ఇవన్నీ కూడా మహాలయ పక్షంలో వాడరాదు. కానీ దోసకాయ దానం ఇవ్వచ్చు. కానీ ఎవరైతే కర్త, పితృశ్రాద్ధం చేసే కర్త ఉంటారో వారు దోసకాయ తినరాదు. ఈ సమయంలో పితృదేవతకి రోజు కూడా శ్రాద్ధకర్మ చేయాలి. ఓపిక ఉంటే ఇంట్లోనే పురోహితుల్ని పిలిపించుకొని వారి చేత పితృశ్రాద్ధాన్ని చేయించుకొని స్తోమత బట్టి ఒకరికి లేదా ముగ్గురు బ్రాహ్మణుల్ని పిలిపించుకొని వారికి భోజనము చేయించి వారికి దక్షిణ తాంబూలాదులు ఎవరైతే సమర్పిస్తారో వారికి పితృదేవతల అనుగ్రహం కలిగి వారి వంశాభివృద్ధి కలుగుతుందట. ఈ మహాలయం పితృదేవత ప్రీతికరము. ఒక విషయాన్ని చెప్పుకుంటే, తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవేమి ఇవ్వక్కర్లేదండి. వారి ప్రేమ, వాత్సల్యము, వారి అనుగ్రహం ఉంటే చాలు, వంశము అభివృద్ధి చెందుతుందట. చాలామంది పిల్లలు ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సెలవులు దొరికాయంటే దూరంగా ఉన్న పిల్లలు ఆనాడు తల్లిదండ్రుల్ని కలవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని కేరళ టూర్ వెళ్దాము, ఆ టూర్ వెళ్దాము అనే ప్రయత్నం చేయకుండా తల్లిదండ్రుల్ని కలవండి. కేరళ టూర్లు అన్నీ కూడా తర్వాతైనా తిరగచ్చు, కానీ తల్లిదండ్రులు జీవితంలో మళ్ళీ రారు.
వీలైతే వాళ్ళని కూడా మీతో తీసుకెళ్ళండి. చక్కగా పితృదేవతలు అనగా తల్లిదండ్రులు ఉన్నంతకాలము వారి రుణం మనం ఏ విధంగానూ తీర్చుకోలేము. తల్లి మనని నవమాసాలు పొట్టలో మోసి మనల్ని పెంచి పెద్ద చేసి, తండ్రి ఏమీ లేకపోయినా కూడా కాళ్ళకు రబ్బర్ చెప్పులు వేసుకొని మనకి ఉన్నత స్థానాన్ని తీసుకువచ్చి, ఈ విధంగా తల్లిదండ్రులు కష్టపడ్డారు కనుక వారి రుణం మనం ఏ విధంగానూ తీర్చుకోలేము కనుక వారు ఉన్నంతకాలము చక్కగా చూసుకోండి. వారు కాలం చేశాక పిండ ప్రదానాలు అలాగే శ్రాద్ధము తప్పనిసరిగా చేయాలి. ఈ మహాలయంలో మధ్యాహ్నము 12 లోపు భోజనం చేయరాదని ఒక నియమం. చాలామంది చద్దన్నం తినే అలవాటు ఉంది పొద్దునే, కానీ ఈ మహాలయ పక్షంలో అలా చేయరాదు. 12 గంటలు తర్వాత, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ యొక్క భోజనాన్ని ఆచరించడం ద్వారా, అలాగే మీరు భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద కలిపి పైన కాకికి పెట్టండి. తద్వారా ఆ పక్షంలో పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ మహాలయ పక్షం అనగా పితృదేవతలకి సెలవు దినాలు. మనకి ఎలాగైతే సమ్మర్ వెకేషన్స్ ఇవన్నీ అంటామో ఆ విధంగా యమలోకంలో యమగణాలన్నీ కూడా, యముడు పితృదేవతలందరినీ కూడా భూలోకానికి పంపించి ఆ 15 రోజులు కూడా మీ యొక్క వంశం మీకు పిండ ప్రదానం చేస్తారు అని చెప్పి వారిని పంపిస్తారట. తద్వారా వారు సంతృప్తి పడతారట. ఈ మహాలయ పక్షం అనగా ఈ భాద్రపదంలో, భాద్రపదం అనగా భద్రం కలిగించినటువంటిదే భాద్రపదం. ఈ మాసంలో దక్షిణాయనం అంతా కూడా వెలుతురు అనగా పగలు తక్కువ, రాత్రి ఎక్కువ. 5:30 అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తారట. కాబట్టి ఈ చీకటి సమయంలో పితృదేవతలు ప్రభావం ఎక్కువ ఉంటుందట. కాబట్టి వారు ఎప్పుడు కూడా అక్కడే ఉంటారట. వారిని సంతృప్తి పెట్టించి ఈ మహాలయ పక్షంలో ఆయా తిథుల యందు ఎవరైతే పితృశ్రాద్ధం చేస్తారో వారికి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అలాగే కొందరికి ఈ మహాలయంలో కుదరదనుకోండి, ఈ మహాలయంలోనే కాకుండా దీపావళి నాడు వచ్చే అమావాస్య అనగా దీపావళి అమావాస్య నాడు కూడా పితృదేవతలకి ప్రీతికరమైన రోజుగా చెప్పుకోవాలి. ఆ రోజు కూడా చాలామంది పితృశ్రాద్ధాన్ని ఆచరిస్తారు. కాబట్టి ఈ మహాలయ పక్షం అనగా ఈ 15 రోజులు ఎవరికైతే కుదరదో వాళ్ళు దీపావళి నాడు కూడా, అమావాస్య ఆనాడు కూడా పితృదేవతా శ్రాద్ధం ఆచరించుకోవచ్చు. ఈ మహాలయంలో ఈ మహాలయ పక్షం అనగా ఈ 15 రోజులు, ఈ భాద్రపద పౌర్ణిమ మొదలు పెట్టుకొని అమావాస్య, మహాలయ అమావాస్య వరకు ఈ 15 రోజులు పితృదేవతా స్తవం అనే ఒక శ్లోకాలు ఉంటాయి. వాటిని చదువుకోవడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. నిత్యము ఆ యొక్క శ్లోకాన్ని చదువుకోవాలి. అలాగే ఎవరికైతే ఉపనయనం అవుతుందో వారు ఈ మహాలయ పక్షంలో మధ్యాహ్న సంధ్యావందనం ఎవరైతే ఆచరిస్తారో వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుందట. బుద్ధి, జ్ఞాపక శక్తి పెరిగి వారిలో మంచి తేజస్సు వెళ్తుందనేది శాస్త్రవచనం, వేదవచనం. ఈ విధంగా ఎవరైతే మహాలయ పక్షాలని ఆచరిస్తారో, ఎవరైతే పిండ ప్రదానాలు చేసి వారి యొక్క పితృదేవతల్ని శాంతింపజేసి వారిని ఎవరైతే సంతృప్తి పెడతారో వారికి ఈ మహాలయ పక్షం పరిపూర్ణత కలిగి వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని వేదవచనం, అలాగే గరుడ పురాణంలో కూడా చెప్పబడింది. ఇదండి మహాలయ పక్షం గురించి మనం తెలుసుకున్నాము కదా. అందరూ కూడా నేను చెప్పినట్టుగా ఆచరించవలసిందిగా కోరుతూ,
కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం. శ్రీమాత్రే నమః. స్వస్తి. అదేవిధంగా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ మహాలయంలో, ఈ మహాలయ పక్షంలో పితృదేవతలు ప్రీతికరమైన వెండి, ఎవరైతే వెండిని దానం చేస్తారో, స్వయం పాకముతో వెండి కలిపి దానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాన్ని, పితృదేవతల యొక్క అనుగ్రహం, అలాగే వంశాభివృద్ధి కలుగుతుంది అని వేదవచనం. స్వస్తి.